హాయ్ అండి. ఆఫ్టర్‌నూన్ టైంలో నా బేబీకి నేను పెట్టేటటువంటి ఫుడ్‌ను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులోనే రైస్ కప్‌తో ఉంటుంది కదా! ఆ రైస్ కప్‌తో నేను పావు కప్పు రైస్ తీసుకుంటున్నాను. ఇందులోనే 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ల పెసరబ్యాళ్ళు తీసుకోవాలి. ఈ పెసరబ్యాళ్ళు పొట్టు ఉన్నవైనా వేసుకోవచ్చు, పొట్టు లేనివైనా కూడా వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం. నా దగ్గర పొట్టు ఉన్నవి కాబట్టి అవే తీసుకుంటున్నాను. ఇందులోనే వాటర్ వేసుకొని మంచిగా కడుక్కోవాలి రైస్‌ని. తర్వాత అందులోనే పొటాటో ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంతమంది పిల్లలు పొటాటో ముక్కలు తినాలంటే మారం వేస్తుంటారు. సో, ఈ విధంగా అయినా పిల్లలకి అందియచ్చు. అందులోని ఒక ముక్క క్యారెట్ తీసుకున్నాను. వాటిని మంచిగా తురుముకొని ఈ విధంగా వేసుకున్నాను. ముక్కల కంటే ఇలా తురిమి వేసుకుంటే రైస్‌లో మంచిగా పడుతుంది. పిల్లలు కూడా మంచిగా తింటారండి. అన్నంలో కూడా కలిసిపోతుంది. సరిపడంత ఉప్పు, వాటర్ వేసుకొని మంచిగా 2 ఆర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి మంచిగా ఉడికిపోయింది. పిల్లలకు పెట్టేటప్పుడు ఫుడ్ అనేది మనం తినేటువంటి ఫుడ్ కంటే ఇంకా కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కనుక కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో కదా! ఇందులో పెసరబ్యాళ్ళు, పొటాటో, క్యారెట్ ప్రతి ఒక్కటి మంచి వాల్యూ అండి. చూడండి ఈ కాలం పిల్లలు ఏదో ఒకటి చూపిస్తే కానీ తినరు. మా బేబీ ఫోన్ చూస్తూ అలా ఫుడ్ తినేసేసింది. చూడండి మీకు హాయ్ చెప్తుంది. ది బెస్ట్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చండి. ఈ విధంగా పిల్లలకు ఈ మంచి ప్రోటీన్ ఫుడ్‌ను రైస్‌లోను ఇలా కలిపి ఏ విధంగా నేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్